ఒంగోలులో టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య జరిగింది. ఈ హత్యను కూడా మెల్లగా ఒక రాజకీయ రంగు పులిమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారా అన్న ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు, వీరయ్య చౌదరి కుటుంబ సభ్యుల్ని. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు కూడా కొద్దిగా ఆసక్తికరంగానే ఉన్నాయి. ఈనాడు పత్రిక ఈరోజు వెబ్సైట్లో ఇందాక రాసింది, ఈ హత్య వెనుక వైసీపీ నేత అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టి, ఒక వైసీపీ నాయకుడు ఉండేవారు, గత ప్రభుత్వంలో రేషన్ బియ్యం వ్యాపారం చేసే వ్యక్తి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే దందా కొనసాగిస్తూ ఉన్నాడు. ఆ వ్యాపారానికి వీరయ్య చౌదరి అడ్డుకట్ట వేశారు. దాంతో ఆయన టీడీపీలో చేరేందుకు ప్రయత్నించారంట. అతడు రాకుండా వీరయ్య చౌదరి అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలోనే దాడి జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అని ఈనాడులో రాశారు వెబ్సైట్లో. ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, ఒక వ్యక్తి బియ్యం వ్యాపారం చేస్తూ ఇప్పుడు టీడీపీలోనికి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తూ వీరయ్య చౌదరి అడ్డు వస్తున్నారని నిజంగా హత్య చేసి ఉంటే మరి అప్పుడు అతను వైసీపీ నాయకుడు ఎట్లా అవుతారు? టీడీపీలో చేరేందుకు ఆల్రెడీ సిద్ధపడిన నాయకుడు వైసీపీ నాయకుడు ఎలా అవుతారు అన్నది ఒకటైతే, అసలు నిజంగానే ఇది రాజకీయ కోణంలోనే జరిగిందే హత్య? ఉదయం ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రిక, సాక్షి పత్రికల్లో ఏం రాశారు ఇదే హత్య గురించి అన్నది కూడా చూడాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి నేరమయం నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే బయటపడుతుంటే తట్టుకోలేక ఇలాంటి నాయకుల్ని లేకుండా చేస్తున్నారు అంటూ మాట్లాడారు. రాష్ట్రం నేరస్తులకు అడ్డాగా మారకుండా ఉండాలి అంటే ప్రజలంతా సహకరించాలి ప్రభుత్వానికి అని కూడా విజ్ఞప్తి చేశారు. రాజకీయం, వ్యాపార కోణంలో కూడా ఈ హత్యను చూస్తూ ఉన్నాం, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేయిస్తామని చెప్పారు. ఈ రాష్ట్రం నేరస్తుల అడ్డాగా మారకుండా ఉండాలంటే ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అసలు నిజంగానే ఈ రాష్ట్రం నేరస్తులకు అడ్డాగా మారకుండా ఉండాలి అంటే ప్రజలకు ప్రభుత్వం సహకరించాలా, లేకుంటే ప్రభుత్వమే ప్రజలకు సహకరించాలా అన్నది చూడాలి. ఇదే హత్యకు సంబంధించి, వీరయ్య చౌదరి హత్యకు సంబంధించి జిల్లా ఎడిషన్లలో ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి ఏం రాశాయో చూస్తే ఒక విధంగా ఈ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అన్నది కూడా అర్థమవుతుంది. ఈనాడు పత్రికలో రాశారు, ఎందుకు చంపినట్టు అంటే వీరయ్య చౌదరి హత్యకు కారణం ఏంటి అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో లిక్కర్ సిండికేట్ల వ్యవహారంలో అతడు అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించేవాడు. గోదావరి జిల్లాలో కొన్ని భూ వివాదాలు ఉన్నట్టు కూడా సమాచారం రాశారు. అంటే వీరయ్య చౌదరి అనే వ్యక్తి లిక్కర్ సిండికేట్లో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు, అది కూడా హత్య కారణమై ఉండవచ్చు అని ఈనాడు అనుమానం వ్యక్తం చేసింది. ఇక్కడ అంటే లిక్కర్ సిండికేట్ వ్యవహారం అన్నది ఏపీలో నడుస్తోంది, తెలుగుదేశం పార్టీ కనుసన్నల్లోనే నడుస్తోంది, నాయకుల కనుసన్నల్లో అనేది ఈనాడు పత్రిక కూడా ధృవీకరిస్తోంది. ఇదే అంశం పైన ఆంధ్రజ్యోతి పత్రిక కూడా జిల్లా ఎడిషన్లో ఏం రాసింది, ఆర్థిక లావాదేవీలేనా అని క్వశ్చన్ మార్క్ పెట్టి, ఈ హత్యకు మద్యం, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో వీరయ్య చురుగ్గా ఉండగా ఆ వ్యాపారాలు అలాగే ఇతర ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఎవరితోనైనా విభేదాలు ఉన్నాయా, అలాంటి విభేదాలే ఈ హత్యకు కారణమై ఉండవచ్చన్న అనుమానంతో ఆ వైపు దర్యాప్తుపై దృష్టి సారించారు అని రాశారు. అంటే మద్యం, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో, అంటే మద్యం వ్యాపారంలో వీరయ్య చౌదరి క్రియాశీలకంగా ఉన్నారు అన్నది కూడా ఆంధ్రజ్యోతి ధృవీకరిస్తోంది. సాక్షి రాశారు, ఆయనకు అంటే వీరయ్య చౌదరికి ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు పల్నాడు జిల్లాలో మద్యం వ్యాపారాలున్నాయని తెలుస్తోంది. సిండికేట్లతో కలిసి మద్యం వ్యాపారం చేస్తున్నారు. కొద్ది రోజులుగా విభేదాలు నెలకొన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే హత్య జరిగి ఉంటుందని ప్రచారం నడుస్తోంది. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా ఉన్నట్టు చెబుతున్నారు. రామాయపట్నం పోర్టు సమీపంలో వివాదాస్పద భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, అది కూడా కారణమై ఉండవచ్చన్న ప్రచారం నడుస్తోంది. అంటే ఓవరాల్గా ఈనాడు కావచ్చు, సాక్షి కావచ్చు, ఆంధ్రజ్యోతి పత్రిక కావచ్చు చెప్తున్నది ఏంటి, లిక్కర్ సిండికేట్ల వ్యవహారంలో ఈయన క్రియాశీలకంగా ఉన్నారు. ఇంకా టీడీపీ మీడియాలో, ఇంకా చాలా మీడియాల్లో బెల్ట్ షాపుల వ్యవహారంలో కూడా ఈ లిక్కర్ సిండికేట్లో విభేదాలు వచ్చాయి, అందుకే ఇది జరిగి ఉండవచ్చు వీరయ్య చౌదరి హత్య అని కూడా చెప్తున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, నిజంగానే లిక్కర్ సిండికేట్ కారణంగా జరిగిందా లేకుంటే మరో కారణం అన్నది పోలీసులు అయితే తేలుస్తారు, తప్పనిసరిగా ఎక్కడికి పోదు. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటి, తీవ్రమైన పరిస్థితి ఏంటి అంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేరస్తులకు అడ్డాగా మారకుండా ఈ రాష్ట్రం ఉండాలంటే ప్రజలంతా సహకరించాలి అంటున్నారు. కాదు, ప్రజలకే ఈ రాష్ట్ర ప్రభుత్వం సహకరించాల్సి ఉంది. ఈ లిక్కర్ కావచ్చు, శాండ్ కావచ్చు, ఇలాంటి వ్యవహారాలన్నీ తెలుగుదేశం పార్టీ నాయకుల చేతుల్లో పెట్టడంతో వాళ్ళంతా సిండికేట్లుగా మారి ఇష్టానుసారం వ్యాపారాలు చేసుకుంటూ చివరకు ఆర్థికంగా లావాదేవీల్లో తేడాలు వచ్చినప్పుడు ఇలాంటి వాటి వరకు వెళ్తున్నారు అన్నది చాలా స్పష్టంగానే అర్థమవుతోంది. ఏది ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో ఇస్తున్న కథనాలు చూసినప్పటికీ కూడా. అంటే ఈ లిక్కర్ సిండికేట్లను అరికట్టాల్సిన అవసరం, బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, ప్రజల మీద కాదు. ఈ లిక్కరు, ఈ శాండ్ ఇవన్నీ ప్రైవేట్ వ్యక్తుల ఆదాయ వనరులుగా మారిపోతున్నాయి. గ్రామాల్లో
లెక్కకు మించి బెల్ట్ షాపులు వెలుస్తున్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో బెల్ట్ షాపులు ఉన్నాయి అని పత్రికల్లో వస్తున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడారు ఇదివరకే దీనిపైన. వాటిని కంట్రోల్ చేస్తే రాష్ట్రం నేరస్తుల అడ్డాగా మారకుండా ఉంటుందే కానీ ప్రైవేటు వ్యక్తులకు ఆదాయ వనరులన్నీ, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయ వనరుల్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టినప్పుడు దాని పర్యవసానాలు ఇలాగే ఉంటాయి. సో ఈ హత్య ఎక్కువగా లిక్కర్ వ్యాపారం, భూ లావాదేవీలు, రామాయపట్నం దగ్గర ఆయన వివాదాస్పద భూముల్ని కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని రాశారు. మరి ఎలా జరిగాయి ఇవన్నీ? ఇలాంటి వాటిలో వేలు పెట్టినప్పుడు ఇలాంటి క్రైమ్ పెరగడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ప్రభుత్వం ఈ దిశగా ఈ లిక్కరు, శాండు ఇలాంటి వ్యవహారాల్లో ప్రైవేటు వ్యక్తులు, మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధిపత్యాన్ని, వాళ్ళ కనుసన్నల్లో మొత్తం వ్యవహారాలు ఉండడాన్ని నిరోధిస్తే, నియంత్రిస్తే అప్పుడు ఇలాంటి వ్యవహారాలు జరగకోకుండా ఉంటాయి.